సో లాస్ట్ క్లాస్లో మనం పీ సైకిల్ గురించి డిస్కస్ చేసాం. పీ సైకిల్. పీ అంటే ప్రొక్యూర్ టు పే అనమాట. సో ఈరోజు మనము ఓ సైకిల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. పీ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా? పీ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. అలాగే ఓ గురించి కూడా అడగచ్చండి. పీ అనేది మ్యాండేటరీ, బట్ ఓ గురించి కూడా 50 to 50 ఛాన్సెస్ ఉంటాయి, అడగచ్చు ఇంటర్వ్యూలో. సో ఓ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. మనం కస్టమర్ క్రియేట్ చేసాము, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాము, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాము. ఇదంతా కూడా ఆర్డర్ టు క్యాష్ కిందకు వస్తుంది. ఓ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. అంటే మీరు మన కస్టమర్ కంపెనీకి ఆర్డర్ చేసినప్పటి నుండి ప్రోడక్ట్ అనేది కస్టమర్కి రిసీవ్ అయ్యి కస్టమర్ దగ్గర ఉన్న మనీ అనేది కంపెనీకి రీచ్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమంటారు? ఆర్డర్ టు క్యాష్ అని చెప్తారు. ఓకే, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఓ ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఇదంతా కూడా ఎస్డి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే చేస్తారు. ఆర్డర్ టు క్యాష్. సో ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్. మీకు ఈసీసీ వీడియోస్ ప్లస్ S/4HANA వీడియోస్ ఇస్తాను. మీకు ఫస్ట్ లో చెప్పాను, ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్ అనమాట ఇవి. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో ఆర్డర్ టు క్యాష్ డెఫినేషన్. ఆర్డర్ టు క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ that involve receiving and fulfilling the customer requirement for goods and services. Order to cash is a set of business process that involves receiving and fulfilling the customer requirement for goods and services. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమైతే ఉంటుందో అది గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఆర్డర్ టు క్యాష్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. మీది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే కస్టమర్ మీకు ఏమైతే ఆర్డర్ చేస్తారో అవన్నీ కూడా కస్టమర్కి ఫార్వర్డ్ చేసి కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. సర్వీస్ రిలేటెడ్ ప్రాసెస్ అయితే కంపెనీ అనుకుందాం. ఇది సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అయితే సర్వీసెస్ అనేవి మీ కస్టమర్కి ఇచ్చేసి అవి ఫుల్ఫిల్ చేయొచ్చు ఇట్లా. సో ఓ మీన్స్ ఆర్డర్ టు క్యాష్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్. మనం పీలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. పీలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, సేమ్ టు సేమ్ ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాము. అంతే కదా? పీలో పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం, ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ అది. పీలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, కంపెనీ వాడు వెండర్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తాడు. కంపెనీ వాడు వెండర్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తాడు పీలో. ఓ సేల్స్ ఆర్డర్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ అంటే కస్టమర్ కంపెనీ కస్టమర్ కంపెనీ నుండి పర్చేజ్ చేస్తాడు, అది డిఫరెన్స్. ఓకే. సో ఓ సైకిల్ చూడండి. ఓ సైకిల్ జస్ట్ ఐడియా కోసం చూడండి. ఓ సైకిల్ సెలెక్ట్ చేయని చెప్తాను. ఓ సైకిల్ అంటే ఏంటి? జస్ట్ ఐడియా కోసం వినండి, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సైకిల్ ఏం చెప్పాలో ఎంట్రీస్ చెప్తాను నేను. ఓ సైకిల్ అంటే ఫస్ట్ కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు. కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి డైరెక్ట్గా ఒక షాప్ కీపర్ దగ్గర నుండి అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో మీరు ఎంక్వైరీ చేశారు. కస్టమర్ ఎంక్వైరీ. తర్వాత కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. కొటేషన్ అంటే ఏంటి? 100 గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాడు కంపెనీ దగ్గర నుండి. ఎంత అవుతుంది ఏంటి? కొటేషన్ ఇస్తాం కదా, కంపెనీ వాడు కొటేషన్ ఇస్తాడు. ఎగ్జాంపుల్, కంపెనీ వాడు కొటేషన్ ఇస్తాడు. ఓకే, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ. తర్వాత సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం ఇక్కడ.
O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము, P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. అంటే సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అంటే ఏంటి? మన కస్టమర్ 100 టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అడిగాడు, అవన్నీ మన దగ్గర లేకపోవచ్చు. కాబట్టి అవైలబిలిటీ చెక్ చేసి ఉన్న ప్రోడక్ట్స్ వరకు సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అంటే అవైలబిలిటీ చెక్ అనమాట. కస్టమర్కి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, వాటిని బేస్గా చేసుకుని సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. తర్వాత అవుట్ బాండెడ్ డెలివరీ. అవుట్ బాండెడ్ డెలివరీ అంటే కస్టమర్కి ప్రోడక్ట్స్ని మనం ఏం చేస్తాము, కొరియర్ చేస్తాం, అంటే పోస్ట్ చేస్తారు. అవుట్ బాండెడ్ డెలివరీ అంటే అవుట్ బాండెడ్ డెలివరీ కస్టమర్కి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అవుట్ బాండెడ్ డెలివరీ. అవుట్ బాండెడ్ డెలివరీ ద్వారా అంటే డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇన్వాయిస్, ట్యాక్స్ ఎంత యాడ్ చేశాము, ఇవన్నీ ఉంటాయి. అవుట్ బాండెడ్ డెలివరీ. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ, పిఐజీ అంటారు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ప్యాక్ చేసేస్తారు, తర్వాత ప్యాక్ చేసి పోస్ట్ చేస్తారు. సిక్స్త్ పాయింట్ డెలివరీ అవుతుంది. ఫైనల్గా డెలివరీకి వెళ్తుంది. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా వెళ్తుంది. డెలివరీకి వచ్చిందంటే ఏంటి, బిల్లింగ్ ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేశాము, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, క్వాంటిటీ ఎంత, అదంతా ఉంటుంది. ట్యాక్స్ ఎంత, అదంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అని చెప్పచ్చు. బిల్లింగ్ డాక్యుమెంట్. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ సెండ్ టు కస్టమర్ పంపిస్తాం. తర్వాత రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్, కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. ఇది O2C సైకిల్ అనమాట. O2C సైకిల్ ఇది చెప్పకూడదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇది కూడా చెప్తారు కొంతమంది, బట్ నాట్ రిక్వైర్డ్. ఇది నాట్ రిక్వైర్డ్. ఎంట్రీస్ చెప్దాం. ఎంట్రీస్ చెప్తే క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్ అన్నమాట. P2P అయితే ఎలా ఉంటుంది? P2P చెప్పాను కదా మీకు, లాస్ట్ క్లాస్లో చెప్పాను. P2P సైకిల్ వేరు. ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతాయి చెప్పాలని చెప్పాను. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్ మైరో, వెండార్ పేమెంట్ F-53 అవి చెప్పాను. ఓకే, ఇక్కడ O2Cలో ఇలా ఉంటుంది. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం. తర్వాత డౌన్కి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? పాస్ట్లో ఉందా, టాప్లో ఉందా లేదా చూడండి. పాయింట్, అది ఇంపార్టెంట్ పాయింట్. FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? సరే నేను చెప్తాను, తర్వాత చెప్తాను. కింద ఎక్కడ యాడ్ అయింది. ఓకే ఫైన్, డౌన్కి వెళ్ళండి. సో జస్ట్ ఐడియా కోసం. తర్వాత టీ కోడ్స్ కూడా చూడండి. ఇవి టీ కోడ్స్. ఎంక్వైరీ, కస్టమర్ ఎంక్వైరీ VA11. ఇక్కడేమి ఎంట్రీ ఏం పోస్ట్ అవ్వదు. కొటేషన్, ఇక్కడ కూడా ఎంట్రీ జనరేట్ అవ్వదు. సేల్స్ ఆర్డర్ ఎంట్రీ ఉండదు. సేల్స్ ఆర్డర్లో ఏమేమి ఉంటుంది, మీరు ఎన్ని గూడ్స్ పర్చేజ్ చేస్తున్నారు, వాటి వాల్యూ ఎంత, ఏంటి, అవన్నీ ఉంటుంది. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, ఇవన్నీ ఉంటాయి. ఫైనల్ ఎంట్రీ ఏంటి, కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అయితే F-28లో మనం ఏం చేస్తామో ఎంట్రీని పోస్ట్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తాం. F-28 లాస్ట్ ప్రాసెస్. ఇవి టీ కోడ్స్. ఇవి డౌన్కి వెళ్ళండి. సో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ, P2P సైకిల్. P2Pలో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అని అడుగుతారు. P2Pలో ఎంట్రీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి చూడండి. చూడండి, ఇవి ఇంపార్టెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 లో మనం O2C సైకిల్ చెప్పమంటే కనుక ఇది చెప్పాలి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, ఇది ఫస్ట్ స్టెప్. సేల్స్ ఆర్డర్ చూడాలంటే VA03, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03. సేల్స్ ఆర్డర్ డిస్ప్లే ఇది వేరే కలర్ యాడ్ చేయండి చెప్తాను. అంతవరకు సేల్స్ ఆర్డర్ డిస్ప్లే వేరే కలర్ ఏదన్నా యాడ్ చేయండి. ఓపెన్ అవ్వట్లేదా?
సరే అలా ఉంచండి, అలా ఉంచండి. ఓకే, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే. తర్వాత చూడండి, క్రియేట్ అవుట్ బాండెడ్ డెలివరీ VL01N. VL01N తర్వాత VL01N, క్రియేట్ అవుట్ బాండెడ్ డెలివరీ VL01N. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ. తర్వాత చూడండి, క్రియేట్ అవుట్ బాండెడ్ డెలివరీ VL01N. తర్వాత డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే కదా, ఇది కూడా అవసరం లేదు. డెలివరీ డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే VL03 అని, ఇది కూడా కలర్ యాడ్ చేయండి. సరే, ఈ టీ కోడ్స్ అనేవి జస్ట్ ఐడియా కోసం అండి, అలా ఉంచండి అవి. తర్వాత చూడండి, మేజర్గా మీరు ఏం చెప్తారు ఇక్కడ. ఫస్ట్ ఓ2సి సైకిల్ గురించి అడిగితే ఏం చెప్పాలి. ఫస్ట్ చూడండి, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01N కింద యాడ్ చేసుకోండి. ఇది కింద ఒక పైన కాపీ పేస్ట్ చేయండి. ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఎంట్రీస్ దగ్గర యాడ్ చేయండి చెప్తాను. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01N. VA01. అక్కడ కాదు కోటి గారు, అక్కడ కాదు, డౌన్కి వెళ్ళి చెప్తాను. ఈ ఎంట్రీస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ పైన యాడ్ చేయండి ఒకటి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అనేది VA01N. మీరు ఏమేమి చెప్పాలో అంతవరకు సెలెక్ట్ చేసి చెప్తున్నాను. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. O2C సైకిల్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాలి, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఇవన్నీ SD వాళ్ళే చేస్తారు, మనకేం సంబంధం లేదు. మీరు SD కూడా నేర్చుకోవాలంటే SDలో కూడా మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. బట్ ఎనీవే చేద్దాం. టైప్ అవ్వట్లేదా. లేదు సార్ ఒకటి. ఆ, సరే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాలి. చూడండి ఇక్కడ, O2C సైకిల్లో ఫస్ట్ స్టెప్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 ఫస్ట్ స్టెప్. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01. VL01N పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్. కాస్ట్ ఆఫ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 ఫస్ట్ వన్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, ఇది ఫస్ట్ స్టెప్ O2C సైకిల్లో. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01. VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. VF01 అంటే ఏంటి, FB70 ట్రాన్సాక్షన్ కూడా ఉంది కదా, దానికి సిమిలర్ అనమాట. VF01N. VF01, క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01 సిమిలర్ టు FB70 ట్రాన్సాక్షన్ కోడ్. అక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్, సేమ్ అనమాట. క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. కిందకెళ్ళండి. ఏమైనా ఎంట్రీ ఎలా ఫామ్ అయింది, కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. తర్వాత స్టెప్ ఏంటి, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్. క్రియేట్ బిల్డింగ్ డాక్యుమెంట్ VF01. VF01, కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఎలా ఉంటుంది, కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. VF01 అంటే ఏంటి, క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ సిమిలర్ టు FB70 ట్రాన్సాక్షన్ కోడ్. VF01 ఉంది కదా, అది సిమిలర్ టు FB70 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది, పేమెంట్ రిసీవ్ అయింది. పేమెంట్ రిసీవ్ అయితే ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, టీ కోడ్ ఏంటి, పేమెంట్ రిసీవ్ అయితే టీ కోడ్ ఏంటి, F-28 లాస్ట్లో యాడ్ చేసుకోండి. కస్టమర్, అదే ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ ది అమౌంట్ ఫ్రమ్ ది కస్టమర్. F-28 ఆన్ ది రిసిప్ట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్, అక్కడ F-28 యాడ్ చేసుకోండి.
యాడ్ అవ్వట్లేదు కదా మీకు? అది సెలెక్ట్ చేసి చూపించండి. అక్కడ కాదు కోటి గారు, అక్కడ కాదు కోటి గారు, ఎక్కడ అని నేను చెప్పేది మీకు అర్థమైంది అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పేది? మీరు ఓ పని చేయండి, ఇది కన్ఫ్యూజ్గా ఉంది, మీరు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, అక్కడ టైప్ చేద్దాం. ఇంపార్టెంట్ అది. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? షీట్ ఓపెన్ అవ్వాలి కదా, మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుందా? కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను ఇక్కడ? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ కాపీ చేసి కింద యాడ్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. O2C సైకిల్ ఫస్ట్ స్టెప్ ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఓకేనా? సెకండ్ ఎంట్రీ, కరెక్ట్. సెకండ్ ఎంట్రీ పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అట్ టు ఇన్వెంటరీ అకౌంట్, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. VF01 VF01 థర్డ్ స్టెప్. VF01 లేదంటే సారీ VL01N, ఐఎమ్ సారీ VL01N లేదంటే VL02N కూడా యాడ్ చేసుకోండి అక్కడ. పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర పోస్ట్ VL01N లేదంటే VL02N కూడా ఉపయోగిస్తారు ఇక్కడ. 2N ఈ రెండు ఉపయోగిస్తారు. తర్వాత స్టెప్ ఏంటి? క్రియేట్ బిల్డింగ్ డాక్యుమెంట్ VF01. VF01 అంటే దేనికి సంబంధించింది? ఆ జిఎల్ పోస్టింగ్ అండ్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ తీసేయండి క్రింద. ఆ రెండు రెండు మొత్తం అవసరం లేదు, ఫస్ట్ 2 లైన్స్ తీసేయండి. కంట్రోల్ చేయండి, ఫస్ట్ 2 లైన్స్ తీసేయండి. సో VF01 క్రియేషన్ ఆఫ్ బిల్డింగ్ డాక్యుమెంట్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ సిమిలర్ టు FB70. మనం FIలో FB70 పోస్ట్ చేస్తాం కదా ఎంట్రీ, అది ఎక్కడ పోస్ట్ చేస్తారు? VF01లో చేస్తారు. సిమిలర్ టు FB70 VF01. అదే ఎంఎంలో అయితే ఏంటి? ఎంఎంలో అయితే మీగో ఎంట్రీ, మైరో చెప్పాం కదా, MIRO మైరో టీ కోడ్. ఓకే. తర్వాత చూడండి, తర్వాత ఏముంది? కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అయింది. 4 ఇవ్వండి, 2 ఉంది కదా, 4 ఇవ్వండి అక్కడ. 4 F-28 కదా. కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయితే టీ కోడ్ ఏంటి? ఇక్కడ F-28 అయ్యండి, లాస్ట్లో యాడ్ చేయండి. F-28 ఆ ఫోర్త్ పాయింటే F-28 అండి. అది ఇది చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎక్సెల్లో. ఓకే. F-28 ఇది ఫైనల్ ఎంట్రీ. F-28 అనేది ఫైనల్ ఎంట్రీ. సో ఈ 4 ఎంట్రీస్ సెలెక్ట్ చేయండి, ఇవి ఇంపార్టెంట్. O2C సైకిల్ అంటే ఏం చెప్పాలి? ఇవి చెప్పాలి మీరు. ఇవే మీరు చెప్పాల్సింది, ఇవే అడుగుతారు మిమ్మల్ని. O2C సైకిల్ అంటే ఇవి చెప్పాలి. O2C సైకిల్ అంటే ఈ కలర్ యాడ్ చేశారు చూసారా, ఇవే చెప్పాలి మీరు, వేరే కాదు. ఇది చెప్తే చాలు, ఇవే అడిగేది మిమ్మల్ని. O2C సైకిల్ గురించి అడిగితే కనుక సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ సేల్స్ ఆర్డర్ క్రియేషన్లో ఎంట్రీ ఏమీ ఫామ్ అవ్వదు. సెకండ్ స్టెప్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటా టు ఇన్వెంటరీ అకౌంట్. క్రియేట్ బిల్డింగ్ డాక్యుమెంట్ VF01 కస్టమర్ అకౌంట్ అటా టు సేల్స్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి? ఫైనల్ ఎంట్రీ రిసీవ్ పేమెంట్ ఫ్రమ్ ది కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం. F-28 బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటా టు కస్టమర్. ఇది చెప్పాలి, ఇదే మీరు మిమ్మల్ని అడిగేది, ఈ ఎంట్రీసే అడుగుతారు మేజర్గా మిమ్మల్ని అడిగేది. ఇంకేం అడగరు మ్యాక్సిమం, మీరు చెప్పేది ఇదే. టీ కోడ్స్తో పాటు చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి.
టీ కోడ్స్తో పాటు గుర్తుపెట్టుకోవాలి. ఇవే మీరు చెప్పాల్సింది మేజర్గా. లేదు ఒకవేళ పైన ఓ2సి సైకిల్ గురించి అడిగారు అనుకోండి, అది కూడా చెప్పండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే, డెలివరీ ఆఫ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ డెలివరీ ఆఫ్ గూడ్స్ క్రియేషన్. అవి అడగరు మ్యాక్సిమం. ఇవే మీరు చెప్పేది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అవన్నీ ఇవే చెప్పాలి. 99% ఇవే చెప్పాలి. ఓకే. తర్వాత ఎఫ్ఐ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, వేర్ విల్ బి హ్యాపెన్ ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్. ఉందా క్రింద ఎక్కడ ఈ పాయింట్ ఉందా చూడండి షీట్లో. వేర్ విల్ బి హ్యాపెన్ ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ నోట్ చేసుకోండి. వికేఓఏ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ వికేఓఏ. ఓఏ ఆర్ 0A చెక్ ఓకే, ఓఏ పెట్టండి. ఓ తీసుకోమని 0 టైప్ చేయండి. వికేఓఏ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. వికేఓఏ ఓకే. ఈటీ కూడా ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? వికేఓఏ. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఓబివైసి. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ వికేఓఏ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎంట్రీస్ చెప్పాలి. ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి? లాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎంట్రీస్ మనం డిస్కస్ చేసాం కదా, అది. ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అంటే కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఆర్డర్ టు క్యాష్. ఇది ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి అని కూడా మిమ్మల్ని అడగరు. మేజర్గా మిమ్మల్ని అడిగేది ఏంటి, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? వికేఓఏ. ఎఫ్ఐ టు ఎస్డి సైకిల్ చెప్పమంటే ఇవి చెప్పాలి. ఇవే చెప్పాలి. ఎఫ్ఐ టు ఎస్డి సైకిల్ ఇవి చెప్పాలి. ఇక్కడ కనిపించేయని చెప్పాలి. ఇంపార్టెంట్. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ లాస్ట్ క్లాస్లో చెప్పినవన్నీ మ్యాండేటరీ క్వశ్చన్స్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్స్. ఇక్కడ చెప్పేవి 50% ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే 80% ఛాన్సెస్ ఉంది. ఏముంది, ఈ ఎంట్రీస్ చదువుకోవడమే కదా. ఈ ఎంట్రీస్ చదువుకోవాలి. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి. వికేఓఏ ట్రాన్సాక్షన్ కోడ్లో ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. డౌట్కి వెళ్ళండి. తర్వాత వన్ మోర్ స్టెప్, మిమ్మల్ని ఏం అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐ టు ఎంఎం? ఎఫ్ఐకి ఎంఎంకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓ2సి అండ్ పీ2పీ? పీ2పీకి ఓ2సికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? కొంచెం డెప్త్కి వచ్చినది అడగచ్చు. మేబీ ఛాన్సెస్ ఉంది, ఒక 10% ఆర్ 20%. ఒక 20% వరకు ఛాన్సెస్ ఉంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ఓ2సి అండ్ పీ2పీ. ఓ2సికి పీ2పీకి డిఫరెన్సెస్ ఏంటి? ఓ2సి ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓ2సి పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓ2సి అనేది పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్డికి సంబంధించింది. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ. ఓ2సి అనేది కస్టమర్కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఓ2సి. పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్డికి సంబంధించింది. ఎస్డి వాళ్ళు చూస్తారు, మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వం. మ్యాక్సిమం వికేఓఏ ట్రాన్సాక్షన్ కోడ్లో మాత్రమే, ఇంటిగ్రేషన్ పార్ట్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాం, అంతే. ఇంటిగ్రేషన్ పార్ట్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాం. తర్వాత F-28 వికేఓఏ ట్రాన్సాక్షన్ కోడ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాం. ఓకేనా? ఓ2సి పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్డికి సంబంధించింది, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది ఓ2సి అనేది. పీ2పీ అనేది కింద పీ2పీ సెలెక్ట్ చేయండి. ఓ2సి పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ఐ టు ఎస్డికి సంబంధించింది. పీ2పీ అయితే పార్ట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఎంఎం వాళ్ళకి సంబంధించింది. వెండర్ అండ్ కస్టమర్, వెండర్ అండ్ కంపెనీ. పీ2పీ ఈజ్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఎంఎం వాళ్ళకి సంబంధించింది. వెండర్ అండ్ కస్టమర్, వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. ఓ2సి ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. పీ2పీ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. తర్వాత
పైకి వెళ్ళండి, కొంచెం పైకి. తర్వాత చూడండి. సో ఓటూసీలో ఏం క్రియేట్ చేస్తాం మనం? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఓటూసీలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సెలెక్ట్ చేయండి, సేల్స్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఇది సేల్స్ ఆర్డర్. ఓటూసీలో మనం ఏం చేస్తాము? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. పీటూపీలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. క్రింద ఉంది చూడండి, పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం పీటూపీలో. తర్వాత ఓటూసీ రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్ పైన సెలెక్ట్ చేయండి. ఓటూసీ అంటే ఏంటి? ఓటీసీలో ఏముంది? డిఫరెన్సెస్ అంటే ఇవి చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓటూసీ అండ్ పీటూపీ? సో ఓటూసీలో మనం ఏం చేస్తాం ఇక్కడ? రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్, ఓటూసీ. పీ2పీ అయితే రిలేటెడ్ టు వెండార్ అండ్ కంపెనీ. కింద సెలెక్ట్ చేయండి, రిలేటెడ్ టు వెండార్ అండ్ కంపెనీ. వెండార్ కి అండ్ కంపెనీకి సంబంధించింది. వెండార్ కి అండ్ కంపెనీకి సంబంధించింది. పీ2పీ రిలేటెడ్ టు కస్టమర్ అండ్ కంపెనీ. ఓటూసీ రిలేటెడ్ టు కస్టమర్ అండ్ కంపెనీ. పీ2పీ రిలేటెడ్ టు వెండార్ అండ్ కంపెనీ. తర్వాత పైకి వెళ్ళండి. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఆర్డర్ ఓటూసీ దేనికి సంబంధించింది? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ లో ఒక పార్ట్ అన్నమాట ఇది. ఆర్డర్ టు క్యాష్ అనేది పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఓటూసీలో ఏం క్రియేట్ చేస్తాం? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ అనేవాడు కంపెనీకి ఇస్తాడు సేల్స్ ఆర్డర్. కస్టమర్ అనేవాడు కంపెనీకి ఇస్తాడు సేల్స్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్. క్రింద క్రింద పీ2పీ పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్. ఓటూసీ అంటే పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. పీ2పీ ఇస్ పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్. అక్కడ సేల్స్ ఆర్డర్ కస్టమర్ అనేవాడు కంపెనీకి పెడతాడు సేల్స్ ఆర్డర్. ఓటూసీలో పీ2పీ. పీ2పీలో ఏమవుతుంది? కంపెనీ అనేవాడు వెండార్కి ఆర్డర్ ఇస్తాడు. ఓటూసీలో కంపెనీకి కస్టమర్ ఆర్డర్ ఇస్తాడు. పీ2పీలో వెండార్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు. పీ2పీ పార్ట్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది పీ2పీలో. ఓటూసీలో సేల్స్ ఆర్డర్ ఉంటుంది. కంపెనీ కస్టమర్కి సేల్ చేస్తుంది. పీ2పీలో వెండార్ వెండార్ దగ్గర కంపెనీ వాడు కొంటాడు. అది డిఫరెన్స్. తర్వాత పైకి వెళ్ళండి. పైకి వెళ్ళండి. అక్కడ కాదండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కదా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఓటూసీ అండ్ పీ2పీలో లాస్ట్ వన్. చూడండి చూడండి. ఓటూసీలో ఏమవుతుంది? ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. ఓటూసీలో కస్టమర్ బిజినెస్ ఆర్డర్, కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్, కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. కస్టమర్ అనేవాడు కంపెనీకి ఇస్తాడు ఆర్డర్. గూడ్స్ కావాలా సర్వీసెస్ కావాలనేది కంపెనీకి, మన బిజినెస్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. బిజినెస్ అనమాట, మన బిజినెస్ కి ఇస్తాడు సేల్స్ ఆర్డర్ ఇస్తాడు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అదే పీ2పీ అయితే ఇట్ ఈస్ అవర్ గూడ్స్ ఆర్డర్ టు వెండార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. పీ2పీ అయితే మనం వెండార్ దగ్గర నుంచి ఆర్డర్ ఇచ్చి పర్చేజ్ చేస్తాం. ఓటూసీ అయితే కస్టమర్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు. అది డిఫరెన్సెస్. ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్. FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VKOA ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, పీ2పీ సైకిల్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01, పోస్ట్ గూడ్స్ ఇష్యూ BL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్, కస్టమర్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01,
కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28 బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్, అంతవరకు చెప్పాలి. ఇవి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చూపించండి పైన. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ నోట్ చేశారు మీరు? ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VKOA, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? కలర్ యాడ్ చేశారు కదా మీరు. ఇవి కాదు, ఇవి ఈ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి సెకండ్, ఇవి మ్యాండేటరీ. VK08 ట్రాన్సాక్షన్ కోడ్ FI టు SD ఇంటిగ్రేషన్ జరుగుతున్నది, ప్లస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఏమడగచ్చు, మ్యాక్సిమం మిమ్మల్ని అడిగితే ఇంకొక పాయింట్ ఏం టచ్ చేయొచ్చు? డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P. 99% ఛాన్స్ లేదు, ఒక 10% అడగచ్చు. అట్లీస్ట్ 90% ఛాన్స్ లేదు, ఒక 10% అడగచ్చు. ఓకేనా? అవి ఇది O2C గురించి అండి. మీరు O2C కాన్ఫిగరేషన్స్ కావాలంటే SD స్టార్ట్ చేయాలి. SD కావాలంటే వీడియోస్ ఇస్తాను, మనం చెప్పాను, ECC చెప్పాను, S/4HANAలో కూడా చెప్పాను. ఆ వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయండి. రిమైనింగ్ మనం లైవ్ క్లాసెస్ కాన్ఫిగరేషన్ చేస్తాం రేపటి నుండి. నెక్స్ట్ ఏం చేద్దాం? కాన్ఫిగరేషన్స్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డైలీ రేపటి నుంచి 1 అవర్ ఉంటుందండి క్లాసు, ఎందుకంటే లెంతీ కాన్సెప్ట్స్ మిగతావన్నీ. ఇవి చిన్న చిన్నవి ఇవి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? సెకండ్ కంపెనీ కోడ్ చేశారా? కోడి చేశారా? లేదు, రాజరత్నం మీరు చేశారా? సార్ లేదు సార్. చేయలేదా? ఓకే, చేయండి. సరే, నెక్స్ట్ పని చేద్దాం మనం. అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం రేపటి నుండి. 26 అసెట్ అకౌంటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. 3 days పడుతుంది. 26 కాన్సెప్ట్ 26 పైన ఉంది. సో అసెట్ అకౌంటింగ్ రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. తర్వాత కంట్రోలింగ్ 33, 34 మన టార్గెట్. అసెట్ అకౌంటింగ్ 3 days, కంట్రోలింగ్ 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days, కంట్రోలింగ్ 3 days పడుతుంది. ఓకేనా? అసెట్ అకౌంటింగ్ 3 days, కంట్రోలింగ్ 3 days. రేపటి నుండి మనం అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. డైలీ 1 hour పడుతుంది. అసెట్ అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. అసెట్ అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. అసెట్ అకౌంటింగ్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, రేపు స్టార్ట్ చేద్దాం. ఇది క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. కోటి గారు, ఆ వర్డ్ డాక్యుమెంట్ డ్రాప్ బాక్స్ షేర్ చేయరా?